वासुदेवं रंगेशयं राजवदरणीयं रावोदकीं योकृत सुक्तिवालं भक्तांग्रेणं भगवन्तमे सर्व श्री कुंडगट्टु आंजनेय स्वामी देवताभ्यो नमः नमस्कारांजलिं समर्पयामि आचम्य प्राणानायम्य ओम अद्भुताय नमः ओम अनंताय नमः ओम गोविंदाय नमः महाविष्णुराज्ञा प्रवर्तमानस्यास्य ब्राह्मण అన్న ముందుకు రానా అన్న చూడండి అన్న మీరు అస్సరు అన్న అందరూ వెడల్పుండండి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా కొండగట్టు అంజన్న స్వామి దయతోని వారి ఆశీర్వాదంతో కరీంనగర్ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల యొక్క కష్టార్జిత ఫలితంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సులతోని వాళ్ళ భారీ మెజార్టీతోని నేను గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మా అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు నాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మొదటి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించి వారి యొక్క కమిట్మెంట్ గుర్తించి వారు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయాన్ని గుర్తించి వారు జైలుకు వెళ్ళిన విషయాన్ని గుర్తించి మేము చేసిన ప్రజా సంగ్రామ యాత్రను గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం నాకు బాధ్యత అప్పగించడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీ నాకు అందించారు. అదే దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం నాకు బాధ్యతలు అప్పైపోయింది. తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని పంపేయకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను. నేను గతంలో కూడా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ డోరాల దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది. మన ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భాలు చెప్పించాను. ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు సహకరించకుండా గుర్తుపడింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేదు. వాళ్ళు చేయలే, చేస్తామంటే మాకు సహకరించలే, చేసే అదృష్ట అవకాశం మాకు రాకుండా చేసింది. కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్క పెడదాం. పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం.